బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూతురు దర్జాగా బతకాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు. అదే ఆలోచనతో మక్కాకు చెందిన వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. కోటి ఆస్తులతో భర్తతో కలిసి మక్కాలో అడుగుపెట్టిన యువతికి నిత్యం నరకమే. దినదిన గండల్లా మారిపోయింది పరిస్థితి. కామవాంఛ తీర్చుకోవడం, ఆపై చిత్రహింసలు పెట్టడం, ఒళ్లంతా గాయాలైన స్థితిలో కూతురు ఉన్న వీడియో తల్లిదండ్రుల కంటపడింది. అంతే, ఆ తల్లి గుండె పగిలింది. కాపాడాలంటూ విదేశాంగ శాఖను లేఖ ద్వారా వేడుకుంటుంది ఆ అమ్మ మనసు. ఇక హైదరాబాద్ అమ్మాయి అరబ్ కంట్రీలో నానాగా చాట్లు పడుతోంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రాంతానికి చెందిన సబా బేగంని అరబ్ కంట్రీకి చెందిన ముక్తాదీర్ అనే వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం చేశారు. కట్నం తేలేదంటూ సబా బేగంను భర్త చిత్రహింసలు పెడుతున్నాడు. ఆ అమ్మాయి అక్కడ పడుతున్న కష్టం ఎవరికీ రాకూడదు. కనీసం తిండి కూడా పెట్టకుండా ఓ గదిలో బంధించి రబ్బర్ మ్యాట్ తో ఆమె భర్త చితకబాదాడు. తీవ్ర రక్తస్రావమైన కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు ఆ కసాయి భర్త. తన కామవాంఛ తీర్చుకున్నాక ప్రతిరోజు దాడికి పాల్పడుతున్నాడు. గది నుంచి బయటకు రాకుండా కిటికీలని క్లోజ్ చేసి గదికి తాళం వేశాడు. సబాకు ఒళ్లంతా దెబ్బలే. కనీసం ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కూడా ఆ కసాయి భర్తకు మనసు రాలేదు. తన కూతుర్ని కాపాడాలంటూ విదేశాంగ మంత్రికి తల్లి లేఖ రాసింది. అరబ్ కంట్రీ మక్కాలో ఉంటున్న తన కూతురిని భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ లేఖలో పేర్కొంది. భర్త నుంచి తన కూతురుని ఎలాగైనా కాపాడాలని కోరింది. కనీసం తన కూతురితో మాట్లాడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఒళ్లంతా దెబ్బలు, రక్తస్రావమై రక్తం గడ్డలు కట్టిన స్థితిలో చేరుకుంది ఆ వివాహిత. मेरा नाम साबिरा बेगम है और मेरी बच्ची वहाँ मक्के में बहुत परेशानी में है, बहुत तकलीफ़ में है। और बच्ची को कल जो है ना हमारा दामाद बहुत मारा। वो बच्चा छोटा ज़रा कचरा बहुत हो गया बोल के बच्ची फेंकने लगाई थी। तो सामूहिक मदरसे के लोग को कंप्लेन करे तो घर पे आके बहुत बुरा मारा बच्ची को। जो क्या बोलते से मारा, जो डोर का रहता ना बेडिंग से मार के फिर पेट में छुरी भोंकने गया तो बच्ची हाथ से रोकी तो हाथ पे एकदम कट गया और बच्ची को पूरा खूनम खान करा। और एक बच्ची है वहाँ पर उसके साथ में ही है, वो बांग्लादेश की है, 15 साल 16 साल की है, वो भी उसको भी मारा।